అందరికీ నమస్కారం అండి. మనలో చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనగానే అందరూ చేసుకోవచ్చు అని ఫీలింగ్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇది రెండు విధాలుగా నేను డివైడ్ చేస్తాను. ఒకటి, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, డాక్టర్ సైడ్ నుంచి ఏం చేయాలి. ఈ రెండు నేను సపరేట్ టాపిక్స్గా మాట్లాడి డీటెయిల్స్ ఈ వీడియోలో వదలుచుకున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అన్న వెంటనే ప్రతి మనిషికి రెండు వ్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నా ఫ్రెండ్కి సక్సెస్ అయింది, చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. కొద్దిమంది ఏమో చేసుకోవద్దు, అది ఫెయిల్ అయిందని కొంతమంది చెప్తారు. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ఎందుకు సక్సెస్ అయింది కొద్దిమందికి, ఎందుకు కొద్దిమందికి ఫెయిల్ అయింది, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని మీద మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ చేద్దాం. మళ్ళీ చాలా మంది యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే, నెంబర్ 1, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, అన్ని మందులు వాడినాను కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా. నెంబర్ 2, నేను పిఆర్పి వాడినాను, మినాక్సిడిల్ వాడినాను, 6 months వాడినా, 1 year వాడినా, 2-3 years వాడినాను, ఏం యూజ్ లేదు, అందుకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా. ఇంకొంతమంది, నేను బండిలో వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోకపోతే హెయిర్ పైకి వెళ్ళిపోతుంది, ముందర బాల్నెస్ కనపడుతుంది, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. ఇంకొంతమంది, నాకు ముందు చాలా బాగా ఉన్నింది 2 years బ్యాక్ 3 years బ్యాక్, ఇప్పుడు ఇక్కడ కార్నర్స్లో పోయింది, నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి. ఇట్లా వివిధ కారణాలతో వస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని చెప్పేసి. ఇవన్నీ కరెక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదు. అంటే మెడిసిన్స్ వాడినంత మాత్రాన నీకు హెయిర్ గ్రోత్ రానంత మాత్రాన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నీకు సూటబుల్ అవ్వదు. అంటే సింపుల్ హెయిర్ ఫాల్కి కావచ్చు, లేకపోతే కంటిన్యూయింగ్ హెయిర్ ఫాల్కి కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సొల్యూషన్ కాదు. అందువల్ల మీరు ఎలిజిబుల్ క్యాండిడేటా కాదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఫస్ట్ తెలుసుకోండి. అది తెలుసుకోకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆబ్వియస్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. మరి చాలా మంది డాక్టర్లు కావచ్చు, లేకపోతే క్వాక్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, మీరు సరైన డాక్టర్ని చూజ్ చేసుకోకపోతే వాళ్ళు మీకు నీ అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. కొద్దిమందికి హెయిర్ ఫాల్ అవుతుంటే, మధ్యలో హెయిర్ ఫాల్ అవుతుంటే హెయిర్ లైన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దానివల్ల అసలు ఏ విధమైన ఉపయోగం లేకపోగా నీకు నష్టం కలుగుతుంది. అందువల్ల ఫస్ట్ నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సూటబుల్ క్యాండిడేట్వా కాదా. నెంబర్ 1 పాయింట్ ఇందులో ఏంటంటే, నీ ఏజ్ ఏంటి. 25 అబవ్ పైన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మంచిది. ఎందుకంటే హెల్త్ పరంగా ఏం ఇష్యూస్ లేవు, కానీ నీకు హెయిర్ ఫాల్ అవుతుంటుంది కాబట్టి 25 years తర్వాత హెయిర్ ఫాల్ కొద్ది తగ్గొచ్చు. లేకుంటే 25 తర్వాత మంచి ఏజ్, ఆఫీస్కి వెళ్ళడానికో, మ్యారేజ్ పర్పస్కో, పర్సనల్ ఏదైనా రీజన్స్ కోసమో, అందువల్ల అప్పుడు చేసుకుంటాం. 22-23 ఏళ్ళకి నాకు హెయిర్ ఫాల్ అవుతుందని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది నేను చూస్తున్నా. వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. నెంబర్ 1, ఒకవేళ 22 yearsకి కంప్లీట్ క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ లాగా బాల్నెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా హెయిర్ ఫాల్ అవుతుంటే మధ్య మధ్యలో హెయిర్ థిన్నింగ్ ఉండి డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉంటే 25 కంటే తక్కువ ఉంటే నువ్వు మంచి క్యాండిడేట్ కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి బేసిక్గా మనకి డోనార్ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. అది కాకుండా హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ అవ్వాలి. హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే, కంటిన్యూస్గా హెయిర్ ఫాల్ పోతుంది అనుకోండి, మనం ఇక్కడ ఫ్రంట్ ఇంప్లాంట్ చేస్తాం, మళ్ళీ మధ్యలో పోతుంది, మళ్ళీ మధ్యలో ఇంప్లాంట్ చేస్తాం, మళ్ళీ వెనక పోతుంది. ఆ తర్వాత ఇంప్లాంట్ చేయడానికి మన దగ్గర హెయిర్ ఉండవు. అప్పుడు మనకి మొత్తం ప్లాన్ అంతా పాడైపోతుంది. అందువల్ల హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఎటువంటి ప్లాన్ చేయాలి, ఒకవేళ ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అయితే ఏం చేయాలి, దానికి ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏం చేయాలి, ఈ 2 మెజర్స్ తీసుకుంటే మీరు చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అలా కాకుండా ఎక్కడో హెయిర్ పోతుందని చెప్పేసి నా ఫ్రంట్ హెయిర్ లైన్ 5 ఏళ్ళ ముందు ఎలాగుందో అలా కావాలని చెప్పేసి మీరు వెళ్ళినప్పుడు, అఫ్కోర్స్ మంచి జెన్యూన్ డాక్టర్స్ మీకు సలహా ఇచ్చినా కూడా మీకు ఇష్టపడరు. నాకు ముందరే కావాలని చెప్పి ఇంకో క్లినిక్ వెళ్తారు. అక్కడ వాళ్ళు డిస్కషన్ ఎక్కువ చేయకుండా ఎస్ నీకు ఎలా కావాలంటే అలా చేద్దామని చేస్తారు. తర్వాత నీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవుద్ది. అందువల్ల హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ అయిన తర్వాత ఆర్ మినిమం స్టెబిలైజేషన్ కాకుండా ఇంకా హెయిర్ పోతూనే ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా మనకు హెయిర్ ఫాల్ ఏమి ఆగదు. చాలా మంది అనుకుంటారు మెడిసిన్స్ అన్ని వాడాను ఏం పని చేయలేదు కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నానని. అది చాలా తప్పు. అర్థమైందా? సో ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా మంది నేను 6 months 1 year పిఆర్పి ట్రై చేశాను, మినాక్సిడిల్ ట్రై చేశాను, రెడెన్సిల్ ట్రై చేశాను, చాలా రకరకాల రెమెడీస్, ఆయుర్వేదిక్ రెమెడీస్ కావచ్చు, హోమ్ రెమెడీస్ కావచ్చు, మల్టీవైటమిన్ థెరపీ కావచ్చు, జిఎఫ్సి కావచ్చు, చాలా ట్రై చేశాను. నేను విసిగిపోయిన 2 years నుంచి హెయిర్ ఫాల్ ఆగడం లేదు, ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటారు. ఇది చాలా తప్పు.
యాక్చువల్గా మీరు ఫస్ట్ కన్సల్ట్ అయిన డాక్టర్ మీకు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వలన మీరు ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారని చెప్పొచ్చు. అంటే ఏంటి, పిఆర్పి కావచ్చు, జిఎఫ్సి కావచ్చు, మల్టీవైటమిన్ థెరపీ కావచ్చు, ఈవెన్ మినాక్సిల్ ఏదైనా కావచ్చు, దీని వలన కొద్ది వరకు నీకు హెయిర్ ఫాల్ అవుతుంది, కొద్ది మందిలో కంప్లీట్గా అవుతుంది. సపోజ్ మీకు మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫ్యామిలీ హిస్టరీ పరంగా, జెనెటికల్ పరంగా బాల్నెస్ వచ్చేది ఉంటే డెఫినెట్గా ఇప్పుడు కాకుండా 5-10 years తర్వాత మీకు బాల్నెస్ గ్యారెంటీగా వస్తుంది. ఇప్పుడు ఈ మెడిసిన్స్, ఈ పిఆర్పి, జిఎఫ్సీలన్నీ మీరు యంగ్గా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కావచ్చు, లేకుంటే పోయిన హెయిర్ని తిరిగి తీసుకురావడానికి కావచ్చు, కొద్ది మందిలో వాడచ్చు. అంతేగాని కంప్లీట్ బాల్నెస్ రాకుండా ఆపడానికైతే కాదు. అంటే ఏంటి, ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ జెనెటికల్ ప్రెడిక్షన్ ఉందనుకోండి, ఆ బట్టతలు రావాలని చెప్పేసి మీరు ఎవ్రీడే గుండు చేసుకున్నా, హెయిర్ పెరగకుండా 10 ఏళ్ల పాటు గుండు చేసుకున్నా కూడా తర్వాత మీరు హెయిర్ పెంచుకుంటే అప్పటికే మీకు బాల్నెస్ వచ్చి ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ ఉండదు అక్కడ, కానీ బాల్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ పిఆర్పీలు వాడినందువల్ల నాకు యూజ్ లేదు, అందువల్ల ట్రాన్స్ప్లాంట్కి వెళ్తుందని అని ఎవ్వరు అట్లా వెళ్ళద్దు. ఈ పిఆర్పీలు, జిఎఫ్సీలు కానీ, మల్టీవైటమిన్ థెరపీస్ కానీ ఎందుకు వాడాలంటే మీకు ఎర్లీగా హెయిర్ ఫాల్ అవ్వకుండా అట్లీస్ట్ ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉండేందుకు మీరు వాడాలా. అట్లని చెప్పేసి మీరు థిన్నింగ్ ఉన్న హెయిర్, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఏమి మెడిసిన్స్ వాడకపోతే ఫ్యూచర్లో మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ఎలిజిబిలిటీ కూడా కోల్పోతారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డోనర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అందువల్ల మెడిసిన్ వాడినేమో యూజ్ లేదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది తప్పు. కానీ మెడిసిన్స్ వాడకూడదా, లేకుంటే దానివల్ల యూజ్ లేదు కదా అని చెప్పొద్దు. ఎందుకంటే ఇది డైట్ కావచ్చు, స్లీప్ కావచ్చు, మల్టీవైటమిన్ థెరపీ కావచ్చు, పిఆర్పి కావచ్చు, ఇవన్నీ మన స్కాల్ప్ అండ్ హెయిర్ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తాయి. లేకపోతే మీకు హెయిర్ క్వాలిటీ పోతుంది. రేపొద్దునే వెనకాల డోనర్ లేయర్లో కూడా క్వాలిటీ ఉండదు. అందువల్ల అది పిఆర్పి అనేది ఒక డైట్ లాంటిదే, మీరు వంచిన వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు ఎప్పటికీ. కొద్ది మంది ఏం చేస్తారు, అలోన్ మినాక్సిల్ ఒకటే వాడడం వల్ల, మినాక్సిల్ ఒక డబ్బా తీసుకొని 6 months వాడేసి బాల్నెస్ నాది ఆగలేదు అంటాడు. అంత ఎవల్యూషనల్ ప్రాసెస్లో ఈ బాల్నెస్ జరుగుతుంటే ఒక చిన్న మినాక్సిల్ డబ్బా వాడేసి మనం కంప్లీట్ హెయిర్ ఫాల్ ఆపలేం. ఎందుకంటే అది ఓన్లీ బ్లడ్ సప్లై మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది ఫాలికల్స్కి. కాబట్టి ఇవన్నీ మీరు పద్ధతిగా తీసుకుంటే హెయిర్ ఫాల్ డెఫినెట్గా తగ్గించుకోవచ్చు, యంగ్ ఏజ్ రాకుండా చేసుకోవచ్చు, తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. అప్పుడు నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, సొంతంగా మెడిసిన్లు వాడితే తప్పులేదు. మల్టీవైటమిన్స్ కావచ్చు, మినాక్సిల్ లాంటివి కొన్ని ఇప్పుడైతే ఓవర్ కౌంటర్లో దొరుకుతున్నాయి, చాలా మంది సొంతంగా వాడుతున్నారు. కొద్ది వరకు తప్పు అయినా కంప్లీట్గా తప్పుగా తీసుకొని వాడచ్చు మల్టీవైటమిన్ థెరపీ. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం అనేది పెద్ద తప్పు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకున్నా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేద్దామంటారు. ఎందుకు, మీరున్న హర్రీనెస్ కావచ్చు, మీకున్న అవసరం కావచ్చు, లేకుంటే మీరున్న సైకలాజికల్ డిప్రెషన్ కావచ్చు, యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా వినరు. అందుకని చెప్పేసి నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అంటారు. మీకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా, నీకు హెయిర్ ఫాల్ అవుతుందని తెలుసుకోకుండా, ఫ్యామిలీ హిస్టరీలో బాల్నెస్ ఉందని తెలుసుకోకుండా, ఒకవేళ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా హెయిర్ ఫాల్ బిగినింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళిపోయేసి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న సందర్భాలు చాలా మంది జరిగినాయి. అది ఎలాంటిదంటే, అసలు తలనొప్పి వస్తే కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకున్నట్టుగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఎక్కడో హెయిర్ ఫాల్ అవుతుంటుంది, ఎక్కడో ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. అది వదిలేసి ఇక్కడ టెంపుల్ యాంగిల్లో కావచ్చు, హెయిర్ లైన్లో కాబట్టి పెట్టి పంపించేస్తారు. 200-300 గ్రాఫ్లు పెట్టి 4000 అంటారు. వెనక 4000 గ్రాఫ్లు డ్యామేజ్ చేసి ఉంటారు. ఆ రోజు నీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే యంగ్ కదా, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాంతో వచ్చిన రిజల్ట్స్ నీకు ఎన్ని రోజులు ఉంటాయి. చాలా మంది తెలియదు ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే తొందరగా ఎన్ని రోజులు ఉంటుందని అడుగుతారు. అది ఎక్కడ పోదు, దాంతోనే ప్రాబ్లం. ఇక్కడ ఫ్రంట్ పెట్టిన హెయిర్ ఎప్పటికీ ఎక్కడ పోకపోతే బ్యాక్ సైడ్ హెయిర్ అంతా ఊడిపోయింది అనుకోండి, చాలా ఫన్నీగా ఆకూడగా కనపడతారు మీరు. చాలా మంది తెలియడం లేదు ఇది. అందువలన మంచి డాక్టర్ దగ్గర మీరు వెళ్ళకపోతే మీ డయాగ్నోసిస్ రాంగ్ అయిపోతుంది, మీ ట్రీట్మెంట్ ప్లానే రాంగ్ అయిపోతుంది, మీరు అన్ని విధాలు నష్టపోతారు. అందువల్ల మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అసలు నేను ట్రాన్స్ప్లాంటేషన్ రైట్ క్యాండిడేటా కాదా అని చాలా మంది అడగరు. నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలని వెళ్ళిపోతారు. ఎంతమంది అడుగుతారో మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ట్రాన్స్ప్లాంటేషన్కి రైట్ క్యాండిడేటా కాదా. ట్రాన్స్ప్లాంటేషన్ డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటి, ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఎంత అని అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగినామంటే అర్థమైంది, నీకు ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని అర్థం. అలా అడగకూడదు ఎప్పుడు, అదేమి బిజినెస్ కాదు కదా. సో అడగాల్సింది ఏంటి, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రైట్ క్యాండిడేటా కాదా. రైట్ క్యాండిడేట్ అయితే ఏ విధంగా నేను రైట్ క్యాండిడేట్, డాక్టర్ చెప్పాలి. అది నువ్వు ఏ విధంగా రైట్ క్యాండిడేట్ ఆయన చెప్పాలి. అలా కాకుండా మీకు మీరు డిసైడ్ చేసుకున్న ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ ఎంత అంటే
నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ప్రైస్ కొంత తగ్గించి ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు ఆయన అక్కడ. అది కాస్మెటిక్ సర్జరీ కాబట్టి తర్వాత నువ్వు క్వశ్చన్ కూడా చేయలేవు, నువ్వు అడిగావు నేను చేశానని చెప్తారు. ఈ 25 ఏళ్ళ పైన చేయాలి అన్నది కూడా ఏమది లీగల్గా ఏమని అంత ఏజ్ ఏం లేదు. అది ఒక మంచిది ఏజ్ ప్రకారంగా అని చెప్తాం అంతేగాని ఇంత ఏజ్కి చేయాలని గ్యారంటీగా ఏం లేదు. కాబట్టి పేషెంట్ చాయిస్, నువ్వు మేజర్ అయ్యింటే నీ చాయిస్. అందువలన చాలా మంది చేసే మిస్టేక్ ఇది తెలుసుకోకుండా మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం వలన చాలా మంది ఏ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు, సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకురాలేకపోతున్నారు. ఏ ట్రాన్స్ప్లాంటేషన్కి అసలు ఎవరు సూటబుల్ కాదు, ఎవరు ఎలిజిబుల్ కాదు. యంగ్స్టర్స్ లెస్ దాన్ 25 years ఉన్న వాళ్ళు, ఎయిర్ ఫాల్ ఇంకా అవుతున్న వాళ్ళు, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఫేజ్లో ఉన్న వాళ్ళు సూటబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, మనం పెట్టినా కూడా ఉన్న హెయిర్ మళ్ళీ పోతుంటుంది. మనం 2000 పెడితే 2000 హెయిర్ పోయిందంటే మళ్ళీ సేమ్ అవుతుంది. అంటే ఎస్టాబ్లిష్డ్ బాల్నెస్ అవ్వకుండా, బాల్నెస్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండా మధ్యలో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే వాళ్ళు సూటబుల్ క్యాండిడేట్ కాదు. అదేవిధంగా బ్యాక్ సైడ్ డోనర్ అస్సలు లేదనుకోండి, ఏ ఏజ్ అయినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. ఇంకొంతమంది అడగచ్చు, మీరేమో 25 years తర్వాత చేద్దాం అంటున్నారు, అప్పుడు నా డోనర్ పోదా, మళ్ళీ నేను ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి అని కొంతమంది అడుగుతారు. మీ డోనర్ హెయిర్ ఫ్యామిలీ హిస్టరీలో బాల్నెస్ ఉన్నా కూడా మీ ఏజ్ 50-60 వచ్చేంత వరకు వెనకపోదు. కాబట్టి దాని గురించి ఎవ్వరు వరి కావాల్సిన పనిలేదు. మీరు మెడిసిన్ తీసుకున్నా తీసుకోకున్నా మేల్ ప్యాటర్న్ బాల్నెస్లో అయితే మీకున్న బ్యాక్ సైడ్ డోనరు చెక్కు చెదరదు. అక్కడ తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కాబట్టి అట్లాంటి భయం ఎవరు పెట్టుకోద్దండి. కొంతమంది చెప్తారు ఇప్పుడు చేసుకోకుంటే మళ్ళీ నీకు హెయిర్ కూడా వెనకాల ఉండదని, అది అబద్ధము. వెనకాల మన స్ట్రాంగ్ హెయిర్ అలాగే ఉంటుంది. అందువలన ఏజ్ ఎంత ఎక్కువైనా బ్యాక్ సైడ్ డోనర్ హెయిర్ డెఫినెట్గా మీకు డ్యామేజ్ అవ్వదు. కాబట్టి మీరు 25 years తర్వాత చేసుకున్నా ఏం కాదు, 35 years తర్వాత చేసుకున్నా ఏం కాదు. అయితే కొద్ది మందికి రేర్గా ఏజ్ 21, 22, 23 yearsకే క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ వచ్చి ఉంటుంది. వాళ్ళకి ఇంకా హెయిర్ ఫాల్ అయ్యేది ఏమి ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏజ్ క్రైటీరియాను గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. వాళ్ళకు ఒక సెషన్లో అవ్వదు, మల్టిపుల్ సెషన్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్ గోయింగ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ఏజ్ 25 బెటరు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బాల్నెస్ క్లాస్ 6, క్లాస్ 7 అయిపోయింది అనుకోండి, 18 అయినా చేయాల్సిందే, 20 అయినా చేయాల్సిందే, 21 అయినా చేయాల్సిందే. అది మీరు గుర్తుంచుకోవాలి.